సో గ్రీన్ టీ విత్ సాయి ధరమ్ తేజ్. నీ జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి సినారియో ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ గారు ఇక్కడ మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఓకే, కొత్తగా ఏమని చెప్పు. సినారియో చాలా కామెడీగా ఉంది, అన్ఎక్స్పెక్టెడ్. దారా ఈరోజు ఎలా ఆడుకుంటాడు ఏంటో. ఆడుకోవడాలు గీరుకలు పక్కన పెడితే ఒక అమ్మాయి తప్ప నీ రియల్ లైఫ్ క్యారెక్టర్కి క్వైట్ కాంట్రాస్ట్. బేసిక్లీ కాంట్రాస్ట్ ఎందుకంటే ఓన్లీ ఒక్క అమ్మాయి మాత్రమే ఉంటుందన్న. ఈ కథ టైమింగ్లోని రాజసింహ ఇంట్రడక్షన్ సీన్ రాస్తుంటే అమ్మాయిలందరినీ పెట్టాడు అనమాట వెనక కాజ్ దగ్గర. సో అమ్మాయిలతో కానీ ఇంట్రాక్షన్ ఉండదు. ఎందుకంటే అయ్యో మన హీరో అసలు అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడకూడదు, ఇది ఒక్క అమ్మాయి కనిపిస్తే ఆలోచనలో ఉంటుందంటే నేను అనుకుని. బట్ యా కథలో క్యారెక్టర్ కదా. కథలో క్యారెక్టర్ కాబట్టి ప్లే చేయగలిగాం. అంటే నీ రియల్ లైఫ్ క్యారెక్టర్. నా రియల్ లైఫ్ క్యారెక్టర్. ఎందుకు రా చచ్చిపోతున్నావు? ఎక్స్పెక్ట్ చేయలేదు కదా క్వశ్చన్. నాకు నిత్యం చూస్తేనే భయం వేస్తూ ఉంటుంది. నువ్వు ఎంత క్లోజ్గా హౌ కుడ్ యూ యాక్ట్? సో బేసిక్లీ మై ఎక్స్పీరియన్స్ నిత్య కన్నా సెట్లో ఒకసారి తేజ్ ఎక్స్పీరియన్స్ నిత్య చెప్తారండి. నా సజెషన్లో నిత్య షార్ట్ మాట. సో వెనక కెమెరా నేను నిత్య ఏదో మేకప్ టచ్ అప్ అని ఇటు తిరిగింది కాబట్టి తేజ్ గడి సెట్కి వచ్చాడు. సెట్కి రాగానే నువ్వు వెనక్కి వెళ్ళరా, నేను ఈ సజెషన్లో సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి నన్ను పక్కతో అలా ఇక్కడ నిల్చున్నాడు. నేను ఇప్పుడు తేజ్ అనుకున్నా, తేజ్ కూడా నిత్య ఉంది. నిత్య ఇటు తిరిగి తేజ్కి ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చింది ఏంటో తెలియదు, ఇటు తిరిగి మమ్మీ ఏం చేయలేదు, కళ్ళు ఇలా పెద్ద చేసి చూసింది. అసలు కాశ్మీర్ సాంగ్లో అయితే దట్స్ ద ఓన్లీ సాంగ్ వేర్ మా ఇద్దరికి కొంచెం రొమాన్స్ ఏదో ఉంటుంది కదా, ఇంటిమేట్. తను నవ్వుతూ సాంగ్ పడుతూ నేను దగ్గరికి వస్తుంటే తను వచ్చి అంత భయపడుతున్నా ఎందుకు దగ్గరికి రా అంటుంది. నేను సో ఐ థింక్ ఇట్స్ సంథింగ్ అబౌట్ ఆర్ అండ్ పర్సన్ కదా. తన అమ్మాయి కన్నా ఒక లేడీలా ఉంటుంది. షీఈ్ మోర్ లేడీ దెన్ ఎ గర్ల్. ఒక రెస్పెక్టబిలిటీ ఉంటుంది కదా. షీఈ్ గాట్ వెరీ రెస్పెక్టబుల్ ఆరా. యూజువల్లీ యూ వర్క్ విత్ అ లాట్ ఆఫ్ న్యూ కమర్స్ ఇన్ ద సెన్స్ ఆఫ్ లైక్ హీరోయిన్స్ అండ్ ఆల్ దట్. ఫస్ట్ టైం యూ ఆర్ డూయింగ్ విత్ ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్. సో హౌ వాస్ దట్? యాక్చువల్లీ ఈ సినిమాకి రాజసింహ ఎప్పుడు చాలా పర్టికులర్గా ఉన్నాడు, కొంచెం ఎస్టాబ్లిష్ ఫేస్ కావాలని. ఎందుకంటే మనకి హీరోయిన్ ఎస్టాబ్లిష్మెంట్ క్యారెక్టర్ ఫాస్ట్గా అయిపోద్ది. మన కథలోకి వెళ్ళిపోవడానికి ఎంత ఫాస్ట్గా వెళ్ళడానికి లవ్ స్టోరీ మీదకి వెళ్ళిపోవాలని చూస్తాం. సో చూడగానే క్యారెక్టర్లో లవబిలిటీ ఉండాలి, ఆ అమ్మాయిని కాపాడడం గురించి కథ మొత్తం కాబట్టి. సో రాజసింహ వదిలే కొంచెం ఎస్టాబ్లిష్ నేమ్ కావాలి అన్నాడు. సో దాని డే వన్ తనకు ఆప్షన్ ఎప్పుడు నిత్యాన్ని. ఎందుకంటే అమ్మాయి ఎక్కువ ఆటోలో ఉంటుంది, ఏదో ఫ్లైఓవర్ మీద ఉంటుంది. ఆటో అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్ బాగా ఇవ్వాలనరా. రేపు తనకని ఇక్కడ చూస్తే నన్ను కాదు నేను చంపేస్తే చూసుకో. నేను అలాగే తనతో వర్క్ చేయను. ఇనిషియల్గా మనం భయపడ్డాం కానీ తర్వాత మనం అంతా చిల్ చేసినప్పుడు సెట్ టైంలో వెరీ ఫన్ టైం, వెరీ చిల్డ్ అవుట్. యాక్చువల్లీ తను పొట్రే చేసినంత సీరియస్ మీద తను లేదండి, చాలా సరదాగా ఉంటుంది. కానీ ఇప్పుడు దాకా నేను పనిచేసిన కోస్టార్లు అందరిలో నేను ఎవరి దగ్గరైనా ఫోన్ నెంబర్ కూడా తీసుకోవాలంటే ఒకటే. ఇంటర్వ్యూలు కూడా ఫ్రెండ్సే కదా, అందరూ మనందరూ కలిసి తిరిగి వెళ్ళాం కదా. నా హీరోయిన్స్ అందరూ నీ హీరోయిన్స్ ఒక్కళ్ళన్నా వదిలేవా? రెజీనా, రాశి, ఇప్పుడు రకుల్. నేను ఎవరెవరితో చేసిన అందరితో నువ్వు వర్క్ చేస్తాను. వాళ్ళ నెంబర్లు ఇదే లేవా? లేదు. సో బేసిక్లీ నువ్వు అట్లాంటి మంచి మంచి హీరోయిన్స్ ఇచ్చావు కాబట్టి మాకు ఛాన్స్ దొరికింది. సింగిల్ లొకేషన్ స్టోరీ. డింట్ యు నాట్ థింక్ దట్ పీపుల్ విల్ బి సఫోకేటెడ్? అంటే ఒకే లొకేషన్లో సినిమా అంతా నడుస్తుంది, పక్కన క్యారెక్టర్స్ ఇవన్నీ చాలా తక్కువ ఉంటాయి, రెస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి. అట్లాంటి స్టోరీ నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేసావు? టు బిగిన్ విత్ ఏంటంటే ఎప్పుడు నేను ఒక కొత్త కథలో కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టి కన్నా ఒక కమర్షియల్ కథలో ఒక కొత్త ఎలిమెంట్ ఉంటే బాగుంటుందని అనుకున్నదే ఈ కథ. సింగిల్ లొకేషన్ కదే. ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు, ఓ బిల్డింగ్లో బాంబని చెప్పొచ్చు, లేదా ఒక షాపింగ్ మాల్లో బాంబని చెప్పొచ్చు, లేదా ఒక థీమ్ పార్క్లో బాంబని చెప్పొచ్చు. నాకు డైరెక్టర్ ఒక కథ తీసుకొచ్చాడు, ఫ్లైఓవర్ మీద అని చెప్పాడు. ఐడియా చాలా కొత్తగా ఉండింది. మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ సింగిల్ లొకేషన్ అని పాయింట్ నేను కథగా ఆలోచించాను తప్ప ఇది ఉందా, హీరోయిజం ఉందా, ఇలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయని నేను ఆలోచించలే. దో దేవర్ రిస్ట్రిక్షన్స్ ఇన్ ద ఫిల్మ్. ఓకే, ఒక మంచి కమర్షియల్ కథ చెప్పాడు ఒక కొత్త ఎలిమెంట్ తోటి. ఐడియా బాగుంది, ఎక్సైట్ అయ్యాను. ఆనెస్ట్లీ మొత్తం ఫ్లైఓవర్ మీద అంతా మీకు చూస్తే కట్అవుట్స్ ఉంటాయి. నీకు ఎవ్రీ టైం ఫ్లైఓవర్లో కట్ జరుగుతుంటే వి బ్రేక్ ఇంటూ మేజర్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ఆన్ ద ఫ్లైఓవర్. కథ అదే కాబట్టి మేము ఇంకేమి చెలైపోయాం. ఒకప్పుడు ఒక టిపికల్ కమర్షియల్ కామెడీ చేయాలంటే ఏం చేస్తారు, సెకండ్ హాఫ్ మొత్తం హౌస్లో ఉంటుంది. సో అప్పుడు ఒక సఫకేటింగ్ ఫీలింగ్ జనకు ఉండింది. లేదే ఒక హౌస్లో పెడితే సఫకేటింగ్ రాంది, ఒక ఓపెన్ ఫ్లైఓవర్లో పెడితే ఎందుకు వస్తుంది అనుకున్నదే మా థాట్లో వెళ్ళాం. క్వశ్చన్ వాస్ లైక్ యూ ఫేస్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ కదా. కంప్లీట్లీ. సో హౌ వాస్ ఇట్? ఐ వాస్ దేర్ వెన్ యూ గైస్ వర్ షూటింగ్. సో ఫ్లైఓవర్ పర్మిషన్ తీసుకోవడం కానీ యూ వర్ వెరీ ఏబుల్ టు టెక్నికలీ యూ హ్యాడ్ అ లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్. ఎక్స్ట్రీమ్లీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైఓవర్ మీద షూట్ చేసేటప్పుడే ఫస్ట్ మనకు ఒరిజినల్ ఫ్లైఓవర్ దొరకలా. కరెక్ట్గా దొరికింది 5 రోజులు దొరికింది. మన రాత్రి 10 గంటలకు మొదలు పెడితే మరుసటి రోజు మధ్యాహ్నం 1 గంట వరకు షూట్ చేసాం.
మనం షూట్ చేసినప్పుడు నువ్వు కూడా వచ్చావు, టెంపరేచర్ ఏమో 9 ఉండింది హైదరాబాద్. సో ఇట్ టుక్ అ లాట్ టు షూట్ అ ఫిల్మ్ లైక్ దిస్. ఇప్పుడు అనిపిస్తే చాలా మంది మనకు అనిపిస్తే ఇంత ఎఫర్ట్ అవసరమా, సింపుల్ ఇంకా కథ ఎంటర్టైన్మెంట్ చేసుకోవచ్చు అని కూడా ఉండొచ్చు. బట్ మన పరంగా మనం కొత్త ప్రయత్నించాలి కదా, ప్రతిసారి ఒకే కథ ఇవ్వకూడదని ఒక ఐడియా మీద ఇచ్చేసింది. సినిమాలో ఎక్కడ హ్యూమర్ ఎక్కడ మిస్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్లో అలీగార్ ట్రాక్ కానీ, సెకండ్ హాఫ్లో పృథ్వీ గారు కానీ, there was always humor throughout the whole film. So in that way the director did a very good job. So నాకు రాజ్సినిమాలో బాగా నచ్చిన ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు ఈ సినిమాలో కామెడీ ట్రాక్స్ కానీ, అదే మన అలీగార్ ఎపిసోడ్ కానీ, వేణు ఎపిసోడ్ కానీ, లేదా పృథ్వీ గారి ఎపిసోడ్ కానీ తీసేసామంటే ఒక సీరియస్ థ్రిల్లర్ వస్తుంది. ఒక సీరియస్ థ్రిల్లర్లో కమర్షియల్గా ఫ్యామిలీతో పాటు అందరూ చూడడానికి ఏమేమి కావాలని చెప్పి కామెడీస్ పెట్టారు. ఇది బేసిక్లీ 2 ఎంటిటీస్, కంప్లీట్లీ కాంట్రాస్ట్. సినిమాకి 2 ఎంటిటీస్ ఇవి. ఈ 2 మర్జింగ్ చాలా బాగా ఇచ్చాడు. ఇప్పుడు నేను సినిమా కథలో ఒకసారి ఆలీ గారి ట్రాక్ లేపేసి వెళ్ళినా కూడా కుదరదు. ఎందుకంటే నిన్ను ఎవడు చేసుకుంటాడో కానీ అంటే కట్ చేస్తే ఆలీ గారు వస్తుంది, యా ఇట్స్ మీ అని. అక్కడ యాక్సిడెంట్ ఏమైనా కానీ కనుక్కో అంటే ఇక్కడ యాక్సిడెంట్ జరుగుతుంది. సో ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్ ఇన్ ద ఫిల్మ్. సో ఎవ్రీ సీన్ వాజ్ రిటర్న్. ఇప్పుడు సప్తగిరి ఉంటుంది, సప్తగిరి ఎలిమెంట్లో సప్తగిరి అక్కడ కెమెరా పెట్టాడు కాబట్టి అక్కడ అలీగారు టీవీ చూస్తుంటే మేము ఇక్కడ మాడుకుంటే కెమెరాలో అలీగారు చూసారు. సో అలాంటి ఎలిమెంట్స్ అయితే ఇట్స్ వెరీ ఈజ్ ఓవర్ ఇంటెలిజెంట్ ఇన్ టు ద స్క్రిప్ట్. so how is it working with Ravi Kishan garu? ఫ్యాబ్ ఎక్స్పీరియన్స్. అతను లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాలోనే అతని చేతులు ఇరిగిపోయినాయి కదా, షోల్డర్స్ జామ్ అయిపోయి మాకు ఇంకా డిలే అయిపోతుంది సినిమా. మేము రిలీజ్కి రావాలని రెడీ చేయాలి, అతనితో షూట్ చేసిన పోర్షన్స్ సీజీకి ఇవ్వాలి. అతని చేతులు బాగాలేకపోయినా ఏం బాగాలేకపోయినా కూడా తను ఇరిగిపోయిన చేతులతో తను 25 days వచ్చి మాకు ఫ్లైఓవర్ మీద క్లైమాక్స్ చేసి పెట్టాడు. ఓకే, ఆయన కమిట్మెంట్కి నిజంగా ఈ సినిమా ఆయన ఎలాగ నిలబెట్టాలని చెప్పి ఆయన బాగా ప్రేమించేశాడు. ఆయన మిగతా ట్రాక్ మొత్తం మేము ఒక 4-5 daysలో చేసాము, డే అండ్ నైట్ పెట్టి చేసాము. అండ్ ఈ కోఆపరేటెడ్ ఫెంటాస్టిక్లీ వెల్. అండ్ ఈ క్యారెక్టర్లో మాకు ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే వీ కుడ్ హావ్ గాన్ ది సీరియస్ వే. ఒక విలన్ని చాలా సీరియస్గా పెట్టుకుని దాన్ని మెయింటైన్ చేసుకుని వెళ్ళడం చాలా ఈజీ. దట్ ఈస్ వాట్ ఎనీవన్ విల్ ఈజీలీ విజువలైజ్. బట్ అగైన్ మా డైరెక్టర్ విజన్ అక్కడ ఏముండిందంటే హీ వాంటెడ్ అన్ ఎంటర్టైనింగ్ గై, వ్యాకీ గై. తను ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలియని ఒక అన్ప్రెడిక్టబుల్ గై కావాలి అనే ఒక పాయింట్ మీదే తను రాసాడనమాట. సమ్ పీపుల్ డిడ్ ఆస్క్ మీ సేయింగ్ ఎలాగో హీరో క్లైమాక్స్లో వాళ్ళు కాపాడేస్తారని తెలుసు కదా, అంటే ఏ సినిమా అయినా పాజిటివ్ ఎండింగ్ అని తెలుసు కదా, నెగిటివ్ ఎండింగ్ సినిమా అయితే మనం చేయట్లేదు. సినిమా ఓపెనింగ్ మీదే ఫ్లైఓవర్ వాళ్ళ ప్రకారం ఆలోచిస్తే మనం చేస్తే బాగుంటుందేమో, కొత్తగానే చేయాలి. లైక్ నేను సడన్గా ఎవరో సినిమా చూసి లాస్ట్ అసలు బాంబు పట్టినప్పుడు హీరోయిన్ పేలిపోయి ఉంటే అదిరిపోయేది అని నేను ఇలా చూసి ఇటే సరే ఓకే, మరి ఇంతసేపు నేను సినిమాని కాపాడడానికి ఏం చేశాను, మళ్ళీ పేలిపోతే యాజ్ ఇట్ ఈస్ అయిపోద్ది కదా, డ్రైవర్ మొత్తం పేలిపోతాయి, పక్కన బిల్డింగ్లు జరిగిపోతాయి, ఈ బాంబు పేలకుండా ఉండడానికి కదా ఇంతసేపు కష్టపడింది. ఇమోషన్ అదిరిపోయేది. అవును, ఇమోషన్ అదిరిపోయేది. హీరోయిన్ పేలిపోతే మరి ఇంతసేపు సినిమా మొత్తం దేనికోసం గుండెలు నేను మేబీ ఇట్ ఈస్ అ స్మార్ట్ ఐడియా ఫర్ ఇమోషన్. బట్ నేనేమంటున్నానంటే ఇంతసేపు సినిమా మొత్తం ఫ్లైఓవర్ పేలకుండా మనుషులను కాపాడాలని పెట్టింది, మళ్ళీ వాళ్ళు చచ్చిపోతే ఇంక ప్రయోజనం ఏంటి సినిమాకి? Your fourth film with Chota Mama. So how was it? And I know Chota Mama has always been that a great influence on you because as a child you have been seeing him working for films. He must be a major influence for you to come into films also. So how is it with our 4 films తో పాటు, how is it with you outside? బేసిక్లీ చోటా మామది నాది 4 films అనేది నాకు యాక్చువల్లీ ఐమ్ ఫైండింగ్ ఇట్ వెరీ సర్ప్రైజింగ్ ఇన్ వే బికాజ్ వెంకటాద్రి వరకు చోటా మామ ఏ సినిమాకి నేను తెచ్చుకోలేకపోయాను. ఎందుకంటే నాకు అలాంటి బడ్జెట్లు లేవు, అవకాశాలు లేవు. రొటీన్ లవ్ స్ట్రిప్ పుణ్యం అని చెప్పి కొంచెం బడ్జెట్ వచ్చేసరికి అప్పుడు చోటా మామ లేదురా ఇప్పుడు ఏదో చేద్దాం అని చెప్పి వెంకటాద్రి కథ దొరికితే కిరణ్ గారి దగ్గర తీసుకెళ్ళాం, ఆయనకి నచ్చింది, మేము చేసాం. ఇప్పుడు దాకా 3 సినిమాలు వర్కౌట్ అయినాయి. 4వ సినిమా కూడా కొత్తగా ఏదో చేయాలని కాన్సెప్ట్ మీద వెళ్ళాం. నాకు ఆయనకి సరదా విషయం ఏంటి అంటే చిన్నప్పటి నుంచి వీ హ్యాడ్ ఫెంటాస్టిక్ రిలేషన్షిప్. నాకంటే ఆయన అంటే బాగా ఇష్టం, సరదాగా ఉండేది. నేను సినిమాలు అంటే నాకు ఎప్పుడు పిచ్చి. సో నేను అప్పుడప్పుడు చెన్నైకి వచ్చినప్పుడు మాత్రం ఇంట్లో కలిసినప్పుడు ఆయనతో మాడి కొంచెం టైము. ఆఖరి నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక కూడా అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకోవడానికి వెళ్ళడానికి తప్ప ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి కుదిరేది కాదు. ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫర్ మీ థింగ్ ఫర్ మీ రైట్ నౌ ఇస్ ఆయనతో పని చేయడం వల్ల ఆయనతో టైం ఎక్కువ స్పెండ్ చేయడానికి కుదురుతుంది. అండ్ హీఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ డిసిప్లిన్డ్ అండ్ హార్డ్ వర్కింగ్ పీపుల్ ఐ నో. అది కూడా చాలా కష్టం. ఆయన 7 గంటలు షార్ అంటే 6:30కి వచ్చి కూర్చుంటారు. ఎక్కడ నువ్వు అంటారు, నాకు 7 గంటలు చెప్పారు, ఆయన 6:30కి వచ్చి కూర్చోవాలంటారు. అమ్మో అనుకుని మళ్ళీ పరిగెట్టాలి. ఇప్పుడు నెక్స్ట్ సినిమా నువ్వు చేస్తున్నావు కాబట్టి నువ్వు పడితే నాకు అట్లేం లేదు. నేను మా చోట మామ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. Yes, we have bonding from చిరు గారు's films. అంటే నీకు చోట మామ నీకు ప్రాబ్లీ లైక్ తేడా అంటే నన్ను తిడతారు, నిన్ను తిట్టే ముందు 2 సార్లు వార్నింగ్ ఇస్తారు. తిట్టే ముందర తిడేస్తారు, అయ్యా 2 వార్నింగ్లు పడతాయి. అయిపోయినా అవన్నీ మా ఇద్దరికి. అంటే ఒకసారి వన్ ఆఫ్ ద షూటింగ్ టైమ్స్లో నేను లైట్ ఒకటి తెలియకుండా ఆఫ్ చేశాను. రాదే చూసే పిలిచి ఇంకొకసారి నాకు తెలియదు నేనే అంటే నాకు ఐ హ్యాడ్ దట్ తెలియకుండా ఐ హ్యాడ్ దట్ ఒక ఫ్రీక్వెన్సీ ఉంది మా ఇద్దరి మధ్యలో. సో బెదిరంటే ఇంకోసారి చేస్తాను ఏంటి అన్న. సో అప్పటి నుంచి మా ఇద్దరు తెలియని ఒక సింక్ ఉందన్నమాట నాకు చోట. సెట్లో కూడా ఇప్పుడు అలాగే ఉంటుంది. దీనిలో ఒక చిన్న కామన్ సర్ప్రైజ్ ఏమంటే
నాకు సెట్లో ఫస్ట్ తిట్లు పడింది చిరంజీవి గారి దగ్గర. నీగా శంకర్ దాదా జిందాబాద్ షూటింగ్. నాకు చిరంజీవి గారిని చూడాలంటే చూడమని తీసుకెళ్ళారు. అప్పుడే ఫస్ట్ టైం జెమినీ కిరణ్ గారిని కూడా కలుస్తున్నాను. అప్పుడు యువర్ ఇంటూ మూవీస్? అప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు మాట. సో నేను సెట్కి వెళ్ళాను, చిరంజీవి గారు వచ్చారు. నేను ఆయన నిలిచి చూస్తున్నాను, కలర్ పెట్టుకుని చూస్తున్నాను. ఆబ్వియస్లీ ఆయన క్లోజ్ షేడ్ వేస్తున్నాను, ఇలా చూస్తున్నాను. నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే ఆయన ఏమైతే మన లుక్ పెట్టుకుంటాం కదా సీన్ చేసినప్పుడు, నేను కరెక్ట్గా లుక్ ఎదురుకుండా ఉండి ఇలా చూసుకుంటూ పెద్ద స్మైల్తో కళ్ళు ఒప్పేసి చూస్తున్నాను అనమాట. ఆయనకేంటి యాక్టింగ్ చేయాలప్పుడు ఎదురుండే కనిపిస్తున్నాను. పక్కలమ్మా అన్నారు. అమ్మో అనుకో నేను పక్కకి వెళ్ళిపోయాను. దాంతో పిలిపించి అది కాదు నాన్న నేను చూస్తున్నాను నాన్న తప్పు తీసుకోక. షార్ట్ అక్కడ చూసి అయ్యో సార్ మీరేంటి సార్ అంటే అయ్యో ఏం లేదు నాన్న ఊరికే నాన్న టక్కనప్పుడు తీయలేదు నాన్న నవ్వొచ్చేస్తా నాకు. అప్పుడు కూడా నేను తిట్టారు పర్లేదు అనుకుంటున్నాను. సో దట్ వాస్ ద ఫనీ ఎక్స్పీరియన్స్ అనమాట. నేను ఎప్పుడు ఫనీ ఎక్స్పీరియన్స్ అడగలేదా? నాకు అది ఫన్నీ ఎక్స్పీరియన్స్, ఇట్స్ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్. ఇంట్రెస్టింగ్ ఫన్నీ ఏంటంటే నీకు సెట్లో ఫస్ట్ ఇట్లు మా అమ్మాయి తీరు పెట్టింది, నాకు సెట్లో ఫస్ట్ ఇట్లు మీ మామయ్య తీరు పెట్టింది. అసలు నేను కళ్ళ కూడా ఊహించలేదు తెలుసా నీతో ఇంటర్వ్యూ చేస్తాను. నేను అసలు నిజంగా అనుకోలేదురా. నాకు నువ్వంటే చిరాకు ఫస్ట్లో, నీకు తెలుసు మన ఇద్దరికి పడేది కాదు. నాకు నువ్వు ఎందుకు చిరాకు తెలుసా? ఎప్పుడు చూసినా పెద్దానికి లాజిక్లు ఇస్తూ ఉంటావు. అరే ఇది చేసినప్పుడు ఆ లాజిక్ ఇది, ఈ లాజిక్ ఇది అని. ఇన్ని లాజిక్లు ఇచ్చేవాడు నువ్వే. సినిమాలో కొన్ని లాజిక్స్ మిస్ అయినాయి, అది నీకు తెలుసా లేదా? ఏం లాజిక్స్ చెప్పు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలక్ట్రిక్ గ్రిడ్ ఉందని, సో యూ కాంట్ గెట్ డౌన్ ఆఫ్ ద ద ఫ్లైఓవర్ అని చెప్పి అన్నావు. సో అట్లాంటి ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ ఆఫ్ చేస్తే వెళ్ళిపోవచ్చు కదా. అంత లాజిక్లు నువ్వు ఆన్సర్ చేసేవాడివి, హౌ డి యు మిస్ దట్ సచ్ అ స్మాల్ లాజిక్? సో బేసిక్లీ ఇదే క్వశ్చన్ నేను కథ చెప్పినప్పుడు నేను రాజసింహని అడిగాను. బేసిక్లీ కథ నువ్వు కూడా విన్నావు. సో రాజసింహని అడిగాను, సింపుల్ లాజిక్ ఏంటంటే బాంబు ఉంది మీరు కదిలితే బాంబు పేల్ చేస్తాను అంటున్నాడు. నిజంగా ఎలక్ట్రిసిటీకి ఆఫ్ చేశారంటే ఇది ఫ్లైఓవర్ పేల్ చేస్తాడు కదా. ఆడియన్స్కి ఏం తెలుసు, ఇది హీరో ఇది పేల్చడం తెలుసు. ఫ్లైఓవర్ మీద జనానికి ఇది హీరో ఇది పేల్చడం తెలియదుగా. వాడికి టెర్రరిస్టు ఎలక్ట్రికేట్ పెట్టారు మీరు దాటితే పేల్ చేస్తారంటాడు. రేపు గవర్నమెంట్ నిజంగా ఎలక్ట్రిసిటీ ఆఫ్ చేసిందంటే టెర్రరిస్ట్ బాంబు పేల్ చేస్తాడు, ఉన్నో చచ్చిపోతారు. సింపుల్ ఎగ్జాంపుల్, రేపు నువ్వు సినిమా చూసొచ్చు, సినిమా వచ్చిన తర్వాత మనం డిస్కషన్ పెట్టుకునే వరకు నీకు పాయింట్ గుర్తురాలిగా. అంటే బేసిక్లీ ఆ క్వశ్చన్ ఎందుకు గుర్తురాదంటే నువ్వు పెద్ద లాజిక్లు ఇస్తావు కాబట్టి నీ లాజిక్ ఆన్సర్ ఉందని చెప్పి నేను అడగలేదు, ఆల్రెడీ ఆన్సర్. ఈ సినిమాలో నాకు దేశభక్తి ఒక ఎలిమెంట్ అన్న ఒక ఎలిమెంట్ నాకు భయంకరంగా నచ్చింది. నాకు పేట్రియాటిక్ ఫిల్మ్ అంటే బాగా ఇష్టం. నాకు ఖడ్గం కానీ ఏమన్నా సరే ఒక పేట్రియాటిక్ ఫిల్మ్ అంటే నేను బాగా ఎక్సైట్ అవుతాను. ఇప్పుడు అందరూ సెకండ్ హాఫ్ అదిరిపోయింది అంటున్నారు, ఎందుకు ఆ పేట్రియాటిక్ ఎలిమెంట్ చాలా బాగా వచ్చింది. సో నాకు ఎంతసేపు సోల్ ఆఫ్ ద ఫిల్మ్ బాగుందా, ఆ సోల్ ఏంటి అని కాన్సన్ట్రేషన్ మీద వెళ్ళింది తప్ప. సో వెనక్కి తిరిగి చూసినప్పుడల్లా దేశభక్తి ఉన్నాడు ఒకడు, తన కంట్రీ కోసం ఎంత దూరం వెళ్ళాడు, ఎలా కాపాడాడు, తెలివిగా ఎలా చేశాడు. ఇదేమంటే హీరో క్యారెక్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒక మెంటలిస్ట్ అని తెలుగులో ఇప్పటిదాకా మనం ఎక్కడ చూపిలా. దట్ వర్క్ బ్యూటిఫుల్లీ ఫర్ మీ. దర్ ఆర్ ఎలిమెంట్స్ అబౌట్ ద ఫిల్మ్ విచ్ కెప్ట్ హాంటింగ్ మీ. నాకు ప్రైమ్ ఎలిమెంట్ ఏంటి అంటే సెకండ్ హాఫ్ ఒక ఇంటెలిజెంట్ గై అవుట్ విట్టింగ్ ఇంటెలిజెంట్ గై అగైన్. ఒక ఇద్దరు ఇంటెలిజెంట్ పీపుల్ మధ్యన ఉన్న ఒక కాన్ఫ్లిక్ట్ ఏంటి, అది తన దేశం కోసం ఎలా చేశాడు అని ఒక విషయం నేను బాగా హాంట్ చేసింది. అది నాకు కరెక్ట్ అయింది నా జడ్జ్మెంట్. ఇవాళ ఎవరి సినిమా చూసి వచ్చినా కూడా సెకండ్ హాఫ్ ఫెంటాస్టిక్ ఉంది అంటున్నారు. దట్ వర్క్ ఫెంటాస్టిక్ ఫర్ మీ. అలా ఫస్ట్ హాఫ్ దగ్గర వస్తే కొంచెంమందికి అలీ గారి కామెడీ బాగా నచ్చుతుంది. బెస్ట్ ఆంటీ ఫోన్ చేసి ఇచ్చినప్పుడు కూడా ఆంటీ అలీ గారి గురించి ట్రాక్ గురించి మాట్లాడుతుంటే నవ్వుతూ మాట్లాడుతున్నారు. విత్ స్లాప్స్టిక్ హ్యూమర్ సీన్స్ ఏంటంటే ఒక సీరియస్ సినిమాలో మనం స్లాప్స్టిక్ హ్యూమర్ సీన్స్ పెడతాం. ఇప్పుడు టైగర్ అనే సినిమా సీరియస్ సినిమాలో స్లాప్స్టిక్ హ్యూమర్ ఉండదు, సిచ్యువేషన్ హ్యూమర్ ఉంటుంది. సో దట్ వాజ్ రిసెప్టివ్ ఫాస్టర్ బట్ లాఫ్స్ వర్ లెసర్. ఒక స్లాప్స్టిక్ హ్యూమర్కి మీరు ఎక్కువ నవ్వుతున్నారు బట్ కొంచెంమందికి సీరియస్ సినిమాలో ఎందుకని క్వశ్చన్ వచ్చింది. సో దట్ ఈస్ అ పాయింట్ ఆఫ్ పర్సెప్షన్. బట్ నేను ఎక్కువ నమ్మింది ఎప్పుడు సెకండ్ హాఫ్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్ అని. దానికి ఫెంటాస్టిక్ రివ్యూస్ కానీ రెస్పాన్స్ కానీ వచ్చింది. సో మా బిలీఫ్ తప్ప అలా నేనేమైతే ఆ పేట్రియాటిక్ ఎలిమెంటు ఆ మైండ్ గేమ్ ఎలిమెంట్ నమ్మానో అది తప్పు చేయలేదు. యు ఆర్ వన్ ఆఫ్ దోస్ గైస్ కొంచెం ఎక్స్పెరిమెంట్ చేస్తూ వెళ్తాం. అండ్ యూ హవ్ డన్ నెగిటివ్ క్యారెక్టర్స్ చేసావు, నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసావు. దిస్ పర్టికులర్ క్యారెక్టర్ ఒక అమ్మాయి తప్పలో వై డిడ్ ఇట్ అట్రాక్ట్ యూ సో మచ్? నాకు పర్సనల్గా నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే ఒక చాలా తెలివైన కుర్రాడు, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నాడు, అండ్ అట్ ద సేమ్ టైం పేట్రియాటిక్ ఫీలింగ్ బాగా గట్టిగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడు చూస్తే మనం ఒకసారి డిస్కస్ కూడా చేసాం, వీలైందాక సినిమాలు ఎప్పుడైనా సరే ఒక మంచి విషయమే చెప్పాలి, హీరో క్యారెక్టర్ కూడా మంచి విషయమే చెప్పాలి అనేది చిన్నప్పుడు నేను చూసి పెరిగిందండి. చిరంజీవి గారి సినిమాలు, రజనీకాంత్ గారి సినిమాలు అక్కడ ఎక్కువ చూస్తే మంచి విషయం చెప్తారు. హీరో అనేవాడు మంచోడుగా ఉండాలి, 10 మందికి ఇచ్చేయాలి. లైక్ కళ్యాణ్ గారి సినిమాలన్నీ చూస్తే ఫస్ట్ సాంగ్ ఎప్పుడు లైక్ లెట్ ఇట్ బి మన ఖుషీలోని ఇది ఉంటుంది, ఏ మేరా జహా గర్ మేరా ఆషియా అని. ఇదే మళ్ళీ గుడుంబ శంకర్లో ఫస్ట్ సాంగ్ పిల్లల గురించి ఉంటుంది. ఇప్పుడు ఒక మంచి విషయం చెప్పడానికి ట్రై చేస్తారు. సో ఐ సమ్వేర్ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ హీరో అనేవాడు ఎప్పుడు ఐడియలిస్టిక్ క్యారెక్టర్గా ఉండాలి అని. ఆ ఐడియలిజం ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది. సో ఇఫ్ యూ సీ ఈ సినిమాలో సిగరెట్ ఉంటుంది తప్ప స్మోకింగ్ ఎక్కడ ఉండదు. మనం ఒకసారి డిస్కస్ కూడా చేసాం, వీళ్ళని దగ్గర స్మోకింగ్ స్క్రీన్లో చేయకూడదురా ఎందుకు అని. అలాంటివి నాకు బాగా నచ్చినాయి. ఇనిషియల్ డేస్ ఆఫ్ మై కెరియర్ ఐ గ్రాబ్ వాట్ వాజ్ ఆఫర్డ్ టు మీ.
ఇప్పుడు నాకు నెగిటివ్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ చూడడానికి కొత్త విషయం. ఒక గుండెలో గదిరి 1980లో తాపీ మేస్త్రి. ఓకే, నా క్యారెక్టర్ కొత్తగా ఉంది, ఏమైనా చేయొచ్చు. రొటీన్ లవ్ స్టోరీ, కాలేజ్ గోయింగ్ అయ్యి. సో నౌ అప్పుడు నా క్యారెక్టర్స్ నాకు వచ్చిన సినిమాలు ఏంటంటే తప్ప నా భుజాల మీద ఉండేది కాదు. Now suddenly the responsibility of shouldering the film has come on. No, actually, in this film, for a fact that I could see that you were actually carrying a major chunk of the film. And though there was Ravi Krishnan garu, Nitya, and all the technicians, all support, unna gaani neeku, you were carrying a major chunk of the whole film. That was, ante oka metti edigavani cheppi anukochu. That's actually a very good thing. So keeping all that aside, if at all you get a chance to do a multi-star, of course. We always had a plan. What kind of a script would you choose? ఎప్పుడు నేను ఎంటర్టైన్మెంట్ అమ్ముతాను. అందుకే నేను కొత్త కథ చేసినా కూడా అదొక ఎంటర్టైనింగ్ కొత్త కథ వాళ్ళని చూస్తా తప్ప నెవర్ ట్రై ఎనీథింగ్ అవుట్ దట్. సో అందుకే ఎప్పుడు ఒక బ్యాలెన్స్ ఉంటుంది కొత్త కథకి ఎంటర్టైనింగ్ ఎలిమెంట్కి. సో ఇక్కడి నుంచి ఏంటంటే ప్రయారిటీ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఇద్దాం, విత్ ఇంట్రెస్టింగ్ ఎమోషన్ చేద్దాం అని. సో ఇఫ్ ఎవర్ డు ఫుల్ స్టార్ ఇట్ విల్ బి ఎంటర్టైనర్. Action entertainer or like how? Preferably an action entertainer, but mostly an entertainer. అది కూడా నేను మేజర్ నీ దగ్గర నేర్చుకున్నాను. You know, obviously, the person I'm most proud of, I'd be the proudest when you succeed. I'd be the happiest also. నిజమా కదా, ఏదో యాక్టింగ్ చేయకి ఇక్కడ నీకే తెలుసు. నీ సినిమా నీకన్నా ఎక్కువ టెన్షన్ నేను పడ్డాను. అవును చేసి పడ్డా, నువ్వేం చేసావు, ఏం చేయలేదు. నేను చూడు రే, నీకు చెప్పకుండా నేను సినిమాలు చూసి దరిద్రమైన పని నేను చేయను. ఈ సినిమా కోసం వీటితో పాటు వెళ్ళాలని రోజు మొత్తం వెయిట్ చేసి నైట్ షో కలిసి వెళ్ళాం. ఈడే చేసాడు, నాకు చెప్పకుండా పొద్దున్న ఆంటీని పిన్ని అందరినీ తీసుకుని సినిమాకి వెళ్ళిపోయి చూస్తున్నాక మార్నింగ్ షో చూసేసాడు. చూసా, సర్ప్రైజ్. నేను మార్నింగ్ షో చూడలేదంటే ఎందుకు నీకు తెలుసు. అయినో నువ్వు చూడొద్దు, నువ్వు మార్నింగ్ షో చూడొద్దు నాన్న. సో అదనమాట. బట్ వన్ థింగ్, ద బ్యూటిఫుల్ థింగ్ ఇస్ దట్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్ వేళ ఎవరైనా టక్కన అది వచ్చి మాట్లాడినా కూడా ద బెస్ట్ అమాంగ్ ద యంగర్ జనరేషన్, లెట్ ఇట్ బి ఎంటర్టైన్మెంట్ కమర్షియల్ అంటే దే టేక్ యూ నేమ్ అప్. అవునా? Lot of people said that. I'm blessed in that. Lot of people said that to me, and I'm the proudest and happiest when they say it. To which point where మన సినిమాలో ఒక్క అమ్మాయి తప్పలో రన్నింగ్ టైటిల్స్లో నాకనే ఎక్కువ నువ్వే ఉంటావు. అరే అక్కడ కూడా నేను చోటబామ నువ్వు ట్రస్ట్ మీ. నేను ఫస్ట్ టైం సినిమా క్యూబ్లో చూసినప్పుడు కూడా అది వచ్చినప్పుడు ఐ వాస్ గెటింగ్ ఆల్ హ్యాపీ. సో దట్ ఈస్ ద థింగ్ వీ హ్యావ్. సో దట్స్ సంథింగ్ యాక్చువల్లీ లర్న్ ఫర్ మీ. లెట్ బీ ఫ్రమ్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఆర్ పిల్లా నువ్వులేని జీవితం ఆర్ ఈవెన్ సుప్రీం. మేజర్లీ ఎంటర్టైనర్స్, ఒక హ్యాపీ ఫిల్మ్స్ ఉన్నాయి. సో మ్యాక్సిమం కీప్ ఇట్ ఎంటర్టైన్మెంట్. డిఫరెన్స్ ఏంటంటే ఒక్క అమ్మాయి తప్పలో నేను చేసిన ఎంటర్టైన్మెంట్ తక్కువ ఉంటుంది, క్యారెక్టర్స్ చేసిన ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది. బికాస్ నా ట్రాక్ వరకు వీ మెయింటైన్ ఇట్ సీరియస్లీ. నాకు యాక్చువల్లీ నాకు పృథ్వీ గారు వచ్చేసి వెజిటేరియన్ దాని చెప్తా చూడు, అది బలా ఉంది, ఇది మొత్తం జరిగేది నా వల్లే అంటాడు. అంటే నేను చికెన్ తినలేదు. ఐ థింక్ మనం సినిమా కలిసి చూసినప్పుడు నాకన్నా ఎక్కువ నువ్వే పక్కన అవుతున్నావు. ఈ జోక్ నిజంగా అంత బాగుందా అని నాకు నేను రియాక్షన్. I really quite enjoyed it. It was not like ఏదో కావాలని ఉండట్లేదు. There were moments where I was like, I loved the Ali Garu's comedy, and there were moments where I was like little tensed. ఎందుకంటే రవి కిషన్ వచ్చేసి ఆ అమ్మాయి నన్ను నమ్ము అని చెప్పేసి అంటే ఎందుకు నమ్మాలని యూ ఆస్క్ క్వశ్చన్ కదా, అది కాల్చి వెంటనే పెట్టాం కదా, అమ్మాయి నమ్మ ఇప్పుడు డెఫినెట్గా నమ్మాల్సి వస్తుంది, చాయిస్ లేదు. That was really entertaining that part. So somewhere that is what నా ఇప్పుడు ఈ సినిమాలో ఏం జరిగిందంటే బికాస్ మై క్యారెక్టర్స్ ఇది అదర్ క్యారెక్టర్స్ డూయింగ్ ఇట్. అండ్ ఆల్సో పెట్టం కాల్చిన తర్వాత మళ్ళీ అమ్మాయి బయటకు వచ్చి నన్ను లవ్ చేస్తే నన్ను ఆపుతాడు అని చెప్పేసి అంటే అక్కడ టెన్షన్ మళ్ళీ నిజంగా ఇప్పుడు అమ్మాయి వెళ్ళిపోతుంది, ఇటు కాల్ చేస్తాను, వీడు కన్విన్స్ చేయలేకపోతున్నాడు, అమ్మాయి ఏమో కావాలని చేస్తుంది, అమ్మాయికి అర్థం కాదు జోక్ అని చెప్పి అమ్మాయి జోక్ అనుకుంటే నువ్వేమో సీరియస్ చేస్తావు, ఆడేమో ఫోన్లో బెదిరించేస్తున్నాడు. Those moments were there where they were really high points. Yeah, they were all high points in that. Somewhere మనం అనుకున్నట్టు సెకండ్ హాఫ్ లో ఉన్న ఇంటెన్సిటీ బాగా వర్కౌట్ అయింది. మనకి ఆ స్ట్రెంత్, బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ఆబ్వియస్లీ సెకండ్ హాఫ్. యూర్ ఆల్వేస్ అవేర్ ఆఫ్ ఇట్. ఫస్ట్ హాఫ్ ఇస్ ఓన్లీ బేసిక్లీ అబౌట్ ఎంటర్టైన్మెంట్. Yeah, first half is like trying to establish the characters were. But today when I look back at it, I think maybe the first half I should have done the humor more. The character driven humor is like for example Tiger లో చూస్తే మనం చూసినప్పుడు నా క్యారెక్టర్ వర్కౌట్ టైంలో people were laughing a lot. We were all laughing a lot. దీనికి స్ట్రెంత్ వర్ Ali Garu's track in the first half. That was actually good that everything was balanced well. It was really balanced well because Saptagiri Anna, Ali Garu, and they've all Tagboth Ramesh Anna's track. They've taken a little bit of weight off your back and they've balanced handled it well. that too. Yeah, and it is nice to see them also, in a different get-ups. Giranna doing a journalist role, and Ramesh Anna almost like kottaga undi. 85 పెట్టుతాను. It's slapstick humor. Yeah, it's a very action and intense thriller kabatti. So background score plays a very important role, more than the songs. How was it that Rajsimha garu took out the best from Mickey? I think Mickey actually ఈ సినిమాకి ఆర్ఆర్కి ఇంకొంచెం ఎక్కువ కష్టపడ్డాడు. లైక్ నాకు మిక్కీతో సెకండ్ ఫిల్మ్ ఆఫ్టర్ రొటీన్ లవ్ స్టోరీ, అండ్ ఐ లవ్ ద ఆర్ఆర్ హీ డిడ్ ఫర్ రొటీన్ లవ్ స్టోరీ. ఇట్ వాస్ వెరీ క్వర్కీ అర్బన్ ఆర్ఆర్. మళ్ళీ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్లో ఆర్ఆర్ అదిరిపోతుంది. సీతతో బిజీ కాదని ఇట్స్ ఎ కమర్షియల్ ఫిల్మ్.
దిస్ ఇస్ ద బ్యాలెన్స్ ఆఫ్ ఆకు కూడా చాలా బాగుంటుంది. ఆకి చాలా బాగుంది. ఇదేంటంటే ఇట్స్ ఒక కమర్షియల్ ఎలిమెంట్ ఉన్న సినిమాకి ఒక అర్బన్ కి ఒక బ్యాలెన్స్ ఈ ఫిల్మ్. ఎందుకంటే నాది నిత్యాది మొత్తం చాలా అర్బన్ క్యూట్ రామ్ కామ్ లా ఉంటుంది ఇన్ ద ఫస్ట్ హాఫ్, వైల్ అలీ గారి తీసి ఇంటెన్స్ ఉంటుంది. సెకండ్ హాఫ్ ఫుల్లీ కమర్షియల్. నాకు నిజంగా ఇన్ వెరీ ఇంటెన్స్ వే ఐ థింక్ హీస్ ద బిగ్గెస్ట్ అంత ఫిల్మ్. లైక్ క్లైమాక్స్ లో కూడా నిత్యాకి బాంబ్ ప్యాక్ చేసాక మా ఇద్దరు ఎలిమెంట్ ఉంటుంది కదా క్లైమాక్స్, అది కానీ ఎమోషన్తో బాగా నిలబెట్టాడు. అండ్ ఫస్ట్ హాఫ్ మా ఇద్దరి మధ్యన ఉన్నది. ఆర్ హీరో క్యారెక్టరైజేషన్ ఏంటి, మెంటలిస్ట్. సో నేనేమైనా కనుక్కున్నప్పుడల్లా ఒకే ట్యూన్ 3 చోట్ల వాడాడు. సో జనం టక్కన రిజిస్టర్ అవడానికి ఈజీ అవుద్దని చెప్పి. సో ఆల్ దిస్ ఈ డిడ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఈవెంట్. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ దట్ మిక్కీ పుట్ హిస్ హార్ట్ అండ్ సోల్ ఉంటుంది. ఎందుకు ఈ సినిమా చేసిన అందరూ కూడా బాగా సినిమాని ప్రేమించేసిన గుడ్ ఆర్ బ్యాడ్ ఈ కథని ప్రతి ఒక్కరు భయంకరంగా సినిమాని నమ్మి చేయడానికి వచ్చిన వాళ్ళు. నేను కానీ, చోటమ్మ కానీ, నిత్య కానీ, రవికిషన్ కానీ, మిక్కీ కానీ. సో ఇట్స్ అ స్క్రిప్ట్ విచ్ ఎవ్రీ వన్ బిలీవ్డ్. సో దట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఐఎమ్ మోస్ట్ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అందరూ నా కథను నమ్మి చేశారు. సో యా, సో మిక్కీ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్స్. మనం చూసినప్పుడు అయితే థియేటర్లో మల్టీప్లెక్స్ లో విజిల్ చేశారు సెకండ్ హాఫ్ లో. అవును, ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ తనికల్ బర్ని గారు చెప్పినప్పుడు వచ్చింది ఆ కంటెంట్ కి. ఆయన హిందూ ముస్లిం మధ్యలో ఉన్న యూనిటీ ఇండియా చెప్పింది, బ్యూటిఫుల్ విషయం. అండ్ దానికి మిక్కీ తీసిన ఆర్ఆర్కి విజిల్స్ వచ్చినాయి. అండ్ ఆల్సో he made in such a way that the dialogue was audible enough. Yes, ఎందుకంటే అటువంటి వెరీ ఇంపార్టెంట్ సీన్. నేను యాక్చువల్లీ రాజసింహని అడిగా, ఎందుకు రాజసింహ ఇది అండర్ ప్లేగా చెప్పొచ్చు కదా, ఎందుకు గట్టిగా చెప్తాను అంటే, రాజసింహ వాజ్ లైక్, కాదు బ్రదర్, ఇది లౌడ్గా ఉంటేనే జనానికి లేస్తుంది, ఇది లౌడ్గా ఉండాలి. ద వాయిస్ అండ్ ద డైలాగ్ షుడ్ డామినేట్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ ద ఫ్రేమ్. దట్స్ వన్ స్టఫ్ లైక్ దిస్ విల్ వర్క్. సినిమా అంతకుముందు 10 సార్లు చూసుకోవాలి, థియేటర్ చూసినా లేసింది. అండ్ బెస్ట్ పార్ట్, ఆ థియేటర్లో మన ఇద్దరు ఉన్నట్టు జనానికి ఎవరికి తెలియదు, అయినా పీపుల్ వర్ విజిలింగ్. అప్పుడు విజిల్ చేశారు, మళ్ళీ విలన్ నేను పట్టుకున్నప్పుడు విజిల్ చేశారు. ఆనెస్ట్లీ వెన్ వీ లుక్ బ్యాక్ ఎట్ టుడే అండ్ థింక్, ఈ సినిమాని ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ సింపుల్ సీరియస్ థ్రిల్లర్ తీయడం చాలా ఈజీ. 1:45 నిమిషాల సినిమా అయిపోద్ది, చాలా సింపుల్గా రియాలిటీతో వెళ్ళిపోద్ది, రియలిస్టిక్ మూమెంట్స్తో తీయచ్చు. బట్ ద హోల్ ఐడియా వాస్ టు మేక్ ది స్క్రిప్ట్ రీచ్ అవుట్ టు అ లార్జర్ సెక్షన్ ఆఫ్ ద ఆడియన్స్ బై మేకింగ్ షూర్ వీ బ్యాలెన్స్ ఎంటర్టైన్మెంట్ విత్ ఇట్ ఆర్ సమ్ కమర్షియల్ మూమెంట్స్ విత్ ఇట్. ఆ బ్యాలెన్సింగ్ ఈ కథకి చాలా కష్టం. ఒక రెగ్యులర్ కథ కమర్షియల్ మూమెంట్స్ పెట్టి చేయడం చాలా ఈజీ, బట్ ఇలాంటి ఒక కథ కథ బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. దట్స్ వన్ థింగ్ ఐ రియలీ క్రియేటెడ్ రాజసింహ ఫర్. Did you ever think that ఇంకా there's always scope for improvement all the time for any film for matter of fact. ఈ ఫిల్మ్లో నీ పర్ఫార్మెన్స్ వరకు did you ever think that I could have done a much better ఒక ప్రొజెక్షన్ కానీ? ఆనెస్ట్లీ ఈ సినిమా వరకు నేను బ్లైండ్గా డైరెక్టర్ అసలు ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు. నేను మానిటర్ చూడలేదు, నేను ఎడిటింగ్ దగ్గర చూసినప్పుడే చూసాను. అండ్ పర్సనలీ నాకు అప్పుడప్పుడే నా పర్ఫార్మెన్స్ పూర్తిగా నచ్చుతుంది. అదే ఐఎమ్ వెరీ సెల్ఫ్ క్రిటికల్, నేను దుప్పుకుంటా. ఈ సినిమాకి సమ్వేర్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఎవ్రీథింగ్ ఐ డిడ్ ఐ వాజ్ లైక్, బాగా చేశానని నాకే అనిపించింది, బాగా చేశాను అని. సాటిస్ఫైడ్ విత్ వెరీ సాటిస్ఫైడ్. you never thought that ఈ సీన్ ఇంకొంచెం బెటర్ పర్ఫార్మ్ చేసి ఉండొచ్చు అని? ఈ సినిమా వరకు ఎక్కడ పెద్ద ఓకే, జెన్యూన్, బికాజ్ you were happy with, because director was happy with it. కంప్లీట్లీ హ్యాపీ విత్ ఇట్. అంటే నేను ఆఫ్టర్ పాయింట్ ఐ స్టాప్ థింకింగ్ నా విజన్ ఏంటో ఇంకో విజన్కి నేను న్యాయం చేయాలంతే, నాకు అతను కావాల్సిందే ఇవ్వాలి అని. ఐ థింక్ 2 such films where I'm so excited about my performance. One was Tiger, one was this. నేను చాలా ఎక్సైటెడ్ అయ్యా ఏదో చేశాను రా. ఫైనల్గా నువ్వు చెప్పేది, why do people have to come into the theatre to watch Okka Ammayi Thappa? See, other than me playing a guest role in it. You're back. My back. హైలైట్ ఏంటంటే సినిమాలో తేజ్ గారు 3 చోట్ల వస్తాడు, 3 చోట్ల వస్తాడు, ఒక చోట బాగా రిజిస్టర్ అవుతుంది. కానీ తేజ్ని ఎవరికి తెలియదు, తేజ్ బ్యాక్ మాత్రమే ఉంటుంది అన్నమాట. అది మీ రోలింగ్ టైటిల్ చూస్తే ఎక్కడ మీకు కనిపిస్తుంది. ఒక సింపుల్ ఫన్ ఎంటర్టైనర్ వేర్ ఎంటర్టైన్మెంట్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ కామెడీ, ఇట్స్ ఆల్సో అబౌట్ అదర్ థింగ్స్ విచ్ ఎంగేజ్ యూ. అంటే దిస్ ఇస్ అ ఫిల్మ్ ఫర్ యూ. సో ఐమ్ రియలీ హోపింగ్ యూ గైస్ కమ్ టు ద థియేటర్ అండ్ వాచ్ ఇట్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్, సినిమా ఇప్పుడు రిలీజ్ అయిపోయింది కాబట్టి చూసిన వాళ్ళని అడగండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ 2 మూవీలో చూసిన వాళ్ళని అడగండి, వాళ్ళు నచ్చి మిమ్మల్ని చూడమంటే ప్లీజ్ థియేటర్కి వచ్చి చూడండి. Nice. Thank you. Great interviewing you, man. My pleasure. And feeling very pleasure. Yeah. It is చేతులు పట్టుకుంటే ఇది కూడా రేపు ఇంటర్వ్యూ. Thank you, Ramagaram. Yes, you're welcome.